నమస్కారం. ఎల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రాఖీ పౌర్ణమి. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి. వినుకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని తెలిపారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ అని అన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి మన భారతీయులకు శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుకని, రక్షాబంధన్ స్ఫూర్తిగా సమాజంలోని ప్రతి ఆడపడుచుకు రక్షణగా నిలుద్దామని, ఆడపడుచుల గౌరవాన్ని కాపాడేందుకు మనమందరం సంకల్పిద్దామని ఆయన ఆకాంక్షించారు. పట్నంలోని శ్రీనివాస్ నగర్ నందు గల శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజుకి చేరుకున్నాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు ఎస్ శ్రావణ్ కుమార్, సిహెచ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి శ్రీ విశ్వక్సేన పూజ, శ్రీ వికాసన మహర్షి వారికి పంచామృత స్థాపన, ఆరాధన, అగ్ని ధ్యానం, నిత్య హోమం, కుంభ పూజ, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించారు. కర్ణాటక శాస్త్ర సంగీత విద్వాంసులు అయినటువంటి ఐ సాయి ఆధ్వర్యంలో మేళ తాళాలతో శ్రీవారి అపూర్వ రథోత్సవం కన్నుల పండుగగా పట్న పురవీధుల నందు నిర్వహించారు. వినుకొండ మండలం వెంకుపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 4 సంవత్సరాల బాలుడు ఆంజనేయ నాయక్ మృతి చెందగా, ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మృతి చెందిన బాలుడి తండ్రి కూడా చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విటిమరాజుపల్లి బ్రాహ్మణపల్లి రోడ్డు నిర్మాణం పూర్తి సహకరించిన రైతులకు అభినందనలు తెలియజేస్తున్నామని వినుకొండ ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామిరెడ్డి తెలియజేశారు. వినుకొండ నుండి నర్సరావుపేట రోడ్డు, విటమరాజుపల్లి సాయిబాబా గుడి దగ్గర నుండి బ్రాహ్మణపల్లి తారు రోడ్డు వరకు ఎన్ఎస్పీ కాలువపై 2 వైపుల రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ నిధుల ద్వారా పూర్తి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పగడాల జయశ్రీ వెంకటరామిరెడ్డి, మండల మాజీ టీడీపీ అధ్యక్షులు వజ్రాల కృష్ణారెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షులు యాదాల శంకర్రావు, గ్రామ సర్పంచి పెనుమాల సుమలత, మల్లయ్య, కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి రామిరెడ్డి, రైతులు వై వెంకటేశ్వరరావు, పగడాల చిన్నకోటిరెడ్డి, కంటా రంగారావు, పగడాల కేశవరెడ్డి, గాయం చంద్రారెడ్డి, ఏరువ బ్రహ్మారెడ్డి, నిస్సంఖ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా 2వ మహాసభలు 7, 8 తేదీలలో నిర్వహించగా 8వ తేదీ మహాసభలో చర్చల అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్నంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన కమిటీ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఏ మారుతి వరప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శులుగా షేక్ హుసేన్, కాసా రాంబాబులను 58 మంది కౌన్సిల్ సభ్యులుగాను 17 మంది కార్యవర్గ సభ్యులుగాను ఏకగ్రీవ ఎన్నిక జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఆదర్శంగా నిలిచిందని, ఇండియా జస్టిస్ రిపోర్టులో వెల్లడించిన వివరాల ర్యాంకులే అందుకు సాక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే చట్టాల అమలు, శాంతి భద్రతల పునరుద్ధరణలో సాధించిన పురోగతిని ఆ నివేదిక కళ్లకు కట్టిందన్నారు. సత్వర న్యాయం, పటిష్ట పోలీసింగ్, ప్రజలకు న్యాయ సహాయం వంటి సూచీలలో అగ్రస్థానాలు సాధించడం ప్రజలకు కొత్త భరోసా కలిగించిందని ఆయన అన్నారు. జగన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కూడా ఈ నివేదిక అద్దం లాంటి సమాధానమన్నారు. ఇంతటితో వెనిలాని సమాప్తం. తిరిగి రేపటి వెలానిస్లో కలుసుకుందాం. నమస్కారం.